హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం సీతంపేటలో అయితే ఉన్నామన్నమాట. సీతంపేట నుంచి ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే ఒక అడ్వెంచరల్ పార్క్ వస్తుంది. అది అడ్వెంచరల్ పార్క్ ఎందుకన్నాను అనుకుంటే అక్కడ అడ్వెంచర్కి సంబంధించిన సాహసాలకు సంబంధించిన చాలా యాక్టివిటీస్ అయితే అక్కడ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడైతే నేరుగా మనం సీతంపేట నుంచి జస్ట్ 1 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇది సీతంపేటలో జరిగే సంత అనమాట. ఇక్కడ పైనాపిల్ అనేది పనసపళ్ళు అనేవి చాలా తక్కువ రేట్లో ఉంటాయన్నమాట. చాలామంది ఇక్కడి నుంచే తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారు. ఇక్కడ చీపుర్లు కూడా ఫేమస్. ఎవరైనా ఈ సైడ్ వస్తే ట్రై చేయండి, చాలా తక్కువ అనమాట. ఇది సవకాండంలో తక్కువ ఏం కాదు, అంతా సవకలోనే ఉంటుంది. ఇప్పుడు మనం నేరుగా అయితే సీతంపేట నుంచి జస్ట్ 1 km అని చెప్పాను కదా, ఆల్రెడీ దగ్గరలోకి వచ్చేసాను. చూడొచ్చు, ఇదైతే పార్క్ దగ్గరలో వచ్చామన్నమాట. మన జస్ట్ మన లెఫ్ట్ సైడ్లోనే ఉంది. పార్క్ టైమింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అలానే అమౌంట్ కూడా చాలా డిఫరెంట్గా తీసుకుంటారు టికెట్స్. పార్క్ వెళ్తాండు అడ్డగడలో పెరిగిన ఒక ఎదవా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడైతే టికెట్ అయితే మనం తీసుకున్నాం. ఆల్రెడీ 30 రూపీస్ అనమాట. ఓన్లీ సండే వెళ్తే 30 రూపీస్ కలెక్ట్ చేస్తారు. అదే నార్మల్ డేస్లో వెళ్తే మాత్రం 20 రూపీసే కలెక్ట్ చేస్తారనమాట. ఇది మన 12 hours అంటే పొద్దున్న మార్నింగ్ నుంచి నైట్ వరకు దీన్ని ఓపెన్లోనే ఉంచుతారు. ఇప్పుడైతే పార్క్లో ఏ అడ్వెంచర్స్ ఉన్నాయి, ఏ యాక్టివిటీస్ జరుగుతాయి అనేది మొత్తం చూద్దాం. ఇది బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన స్తూపం అనమాట. అలానే ఇక్కడ చూడవచ్చు, మీ వస్తువులకు మీరే బాధ్యతలు. అదే ఏ వస్తువు కూడా ఎక్కడ పడేయొద్దు అని చెప్పారు. మన వస్తువులు మన దగ్గర ఉంటాయి కాబట్టి. ఈ బొమ్మలు తాకరదు అనేది ప్రతి దగ్గర ఎడద్ది, మనం దురుసు కదా, అందుకే ఉంచుతాం అనమాట. ప్రతిదానికి వెళ్ళుతూనే ఉంటాం. మీలో ఎవరికైనా తెలిసిన అమ్మాయి ఉంటే కామెంట్ చేయండి, మా మాయకి సంబంధం చూద్దాం. పంతులు అక్షంతలు వేసి దీవించాడు. ఇక్కడైతే 3D థియేటర్ అనమాట. ఇక్కడ అడ్వెంచర్కి సంబంధించినవి ఉంటాయి అనమాట. అవి చూడాలనుకుంటే వెళ్ళొచ్చు. 100 రూపీస్ ఎంత పర్ హెడ్ తీసుకుంటున్నారు, కలెక్ట్ చేస్తున్నారంట. అలానే క్యాంటీన్ అయినా ఆల్మోస్ట్ అన్ని చాలానే ఉన్నాయి. ఏదో జైల్లోకి వెళ్ళే ఫీల్ అయితే ఉంది లోన. చూడొచ్చు, మొత్తం కొండల మధ్యలో పెట్టిండ్రు. ప్రజెంట్ అయితే అది క్లోజ్ అనమాట. లంచ్ టైంలో మనం వెళ్ళాం, లోన్ విజిట్ చేయడానికి అయితే అవ్వలేదు. గొర్రెలో చూడండి, నా మీద ఉంది, నేను దాని కింద ఉన్నా. హెడ్ ఉందా, బాగానే ఉంది. జగన్ గడే సీతంపేట పార్కులో ఎడిపోయిన ఆడికి. ఇప్పుడైతే మనం అలా ముందుకు వెళ్దాం. ఎక్కడున్నా అలా ఉండేటట్టే ఉంది. ఇప్పుడు అది బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన స్తూపం అని చెప్పాను కదా, దాని హిస్టరీ అనేది మనకి తెలియదు. అక్కడైతే రాశారు అది బ్రిటిష్ వాళ్ళని. ఇక్కడ యాక్టివిటీస్లో చూసుకుంటే అడ్వెంచర్కి సంబంధించి చాలా ఉన్నాయన్నమాట యాక్టివిటీస్. ఇది క్లైంబింగ్ రోప్ ఉంది, మిలిటరీ క్లైంబింగ్ రోప్. అది 60 రూపీస్ ఎంత తీసుకుంటారో. ఇది క్లైంబర్ అనమాట. ఇప్పుడు వాల్ క్లైంబింగ్, కొండలు గోడలు ఎక్కాలి అనుకుంటే ఇలా ఎక్కొచ్చు అని పెట్టారు. చూడొచ్చు, ఇక్కడ వేస్తాడు చూడండి, క్లైంబింగ్ వాల్ 60 రూపీస్ అనమాట. బిల్డింగ్ జంప్ అక్కడ ఉంది కదా, అది 60. అలానే కమాండో నెట్ క్లైంబింగ్ అన్నాను, కమాండో నెట్ అనమాట. కమాండో నెట్ అనేది దగ్గర 60 రూపాయలు. ఇక్కడ ప్రతిదీ కాస్ట్, చాలా కాస్ట్ అనమాట. ఇక్కడ అన్ని ప్రతిదీ చూద్దాం. అలాగే మీకు ఓన్లీ ఎక్స్ప్లోర్ చేయడం వరకే తప్ప మనం యూజ్ చేయాలంటే ఈ ఎండ టైంలో చేయలేము. చూడొచ్చు, టోకెన్ లేకుండా రైలు బండి తీసాడు, అందుకే అడిగాను టోకెన్ కావాలనేసి. ఏరా తప్పు కదా, మన మా మాయకంటే అలవాటు నీకున్నా. ఇది జారీ విహార్ అనమాట. జారీ విహార్ అంటే ఏంటి అనుకుంటే, ఇక్కడ చెరువు ఉంటుంది కదా, చెరువులోనే బోటింగ్, కయాకి, అదే రూఫ్ట్ ఉంటుంది అనమాట. ఈ 3 చేయాలనుకుంటే ఒక్కొక్క దీనికి ఒక్కొక్క సపరేట్ అమౌంట్ కూడా ఉంది, చూడొచ్చు. అలానే కిందనైతే బోట్స్ ఉంటాయి, కయాకింగ్ చూడొచ్చు అక్కడ. ఇవైతే చేయాలంటే మనం ఈ ఎండలో మండిపోతుంది. ఇప్పుడు చేస్తాం అనుకుంటే చాలామంది తిరుగుతున్నారు. ప్రజెంట్ లంచ్ అవర్ చూడొచ్చు. లంచ్ అవర్లో అయితే మనకు బోట్ ఎవరు ఏది ఎవరు 12 to 2 అంట. కానీ రిక్వెస్ట్ చేశారు ఒక అతనికి ఇచ్చారో లేదు తెలియదు. ఎదుగాడే రిక్వెస్ట్ చేశారు ఇది సారు, లేదా నాకు ఇచ్చారా లేదా అనేది మనకు తెలియదు. మనం అడిగితే లంచ్ అవరు అని చెప్పారు. ఇప్పుడు ఫుడ్ ఇంట్రెస్ట్ కాస్త దొబ్బి అలా నడిచేయకుంటూ వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. నేను కానీ గొప్పగా ఉంటుందన్నమాట. ఐటీడీఏ పార్క్ అనేది మాత్రం ఒక అడ్వెంచర్ అని చెప్పవచ్చు. అది కూడా ఈవినింగ్ టైంలో వస్తే అది వేరే లెవెల్.
ఇక్కడ బొమ్మలు అనేది నిజంగానే బొమ్మలా లేదా అది నిజంగా మనుషులేనా అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే చల్లదనం కోసం చాలా వరకు టెంట్లు కూడా ఉంటాయి అనమాట సైడ్స్లో అంట. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే ఆపేశారనమాట, ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ నక్కలు గట్ట అన్నీ వచ్చేస్తున్నాయి అనేసి కొన్ని యాక్టివిటీస్ అయితే ఆపేశారు. అదే రూపు, అలానే పారాగ్లైడింగు, ఇప్పుడు అడవిలోకి మన వ్యానులతో తీసుకెళ్ళి ట్రెక్కింగ్ అలా చూపించేవారు కదా ఒకప్పుడు, అదైతే ఆపేశారనమాట. ఎందుకంటే జంగిల్స్ దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు అనేసి యానిమల్స్ వల్ల ఆపేశారనమాట. జంగిల్స్లో తీసుకెళ్ళడం అయితే ఆపేశారు. ఆ అడ్వెంచర్ అనేది ఒక చిన్న యాక్సిడెంట్ అవడం వల్ల పారాగ్లైడింగ్ కూడా ఆపేశారని అయితే ఒక అన్న చెప్పారు. ఇక్కడ నథింగ్ ఇంపాసిబుల్, మనకైతే తెలీదు. చిన్న పిల్లతో ఆడుకుంటుంది కుక్క, అది బొమ్మ అని తెలిసి కూడా ఆడుకుంటుంది. అంతే ఇదంతా ఊర్లో చెడగొట్టిర్రా మీరు. కరువు నాట్ ఓన్లీ కరువు, కక్కుర్తి, చిన్నపిల్లలతో ఆడుకోలేని కక్కుర్తి. కర్రబిల్ల ఎవడైనా ఆడా? ఇప్పుడు కూడా కర్రబిల్ల ఆడుతుండ్రు, చూడొచ్చు, మీరు చూడొచ్చు కదా, చూడండి. ఇక్కడ అడుగుతాండు, ఆడు కొడతాడు, ఏడు కొడతాడు, ఆడికి తెలియదు, ఏడు అడుగుతాడు, వీడికి తెలియదు. కేబుల్ 20 రూపాయలు ఆ సెవెన్ చేసి వచ్చి పరిగెట్టి వెళ్ళి 20 రూపాయలు అయిపోతుంది. వ్యూ పాయింట్ అయితే వెళ్ళొచ్చు, ఎవడన్నా వెళ్ళి వీడియో తీసుకోవచ్చు. వెళ్తావా? చాలా బాగుంది అనమాట. స్విమ్మింగ్కి వెళ్తాంటారు వాళ్ళు. వెళ్ళండి స్విమ్మింగ్కి. అమ్మాయిలు స్కిప్పింగ్ తిరగండి అమ్మా, తిరగండి. ఇదే అనమాట బోటింగ్. రూపీస్ తీసుకుంటారు పర్ హెడ్. ఒక అడ్వెంచర్ ఫీల్ అయితే వస్తుంది. ఎలా ఎంట్రీ లేదు, లంచ్ అవర్ అని చెప్పాడు. వీళ్ళకి ఎలా ఇచ్చాడైతే మనకు తెలియదు. ఉన్న ఇంట్రెస్ట్ 3 కాస్త దొబ్బి చాలా వీడియోస్ ఉన్నాయి. అష్టం చెప్పాను కదా, అష్టాజమ్మ ఆడుతాడు. మొబైల్ తాగరదు, డబ్బులు 50 రూపాయలకి 50 రూపాయలు అడిగాడు. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? అగన్ విహార్ అక్కడ పండగ వాటర్ దానం చేసిన మోహన్ ఎంత అంటే ఏం చిల్లరగాళ్ళున్నారా మీరు? సైకిల్ తొక్కుని ఆ సేవ చేసే వరకు రావచ్చు. మా ఊరు బెటాలియన్ వస్తే మాత్రం ఈసారి కూడా ఉండవు. షీట్ రోపింగ్. ఇది సీతంపేటలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ గురించి పెట్టిన లిస్ట్ అనమాట. ఇక్కడ చూడవచ్చు చాలా జగత్తపల్లి వ్యూ పాయింట్ అనమాట. 15 కిలోమీటర్లు. మెట్టగూడ వాటర్ ఫాల్స్ అనేది 2 కిలోమీటర్లు. సున్నగుండ వాటర్ ఫాల్స్ 15 కిలోమీటర్లు. చాలా వ్యూ పాయింట్లోని హిరమండలం బ్యారేజ్ అవి చాలా ఉన్నాయి కదా, అందులో అయితే మనం కొన్నైనా కవర్ చేద్దాం ఈరోజు. ఇప్పుడు రైలు బండి దగ్గరికి వెళ్ళాడు. వీడికి ఏడు పని పట్టుకుందో ప్రతి దీనికి వెళ్ళి దూరిపోతాడు, బొమ్మలు పట్టుకుంటాడు. తర్వాత ఆడు ఏదైనా రూపాయి ఇవ్వలేం మనం. రైటర్ బయట బాగా దాస్తాడు. ఇటు చేతులు ఉంది బాల్ దగ్గర. పారాగ్లైడింగ్ అవన్నీ ఎక్కడే జరుగుతాయి. ఇందులో ఇప్పుడైతే ఇది క్లోజ్లో ఉంది అంటే స్టాప్ చేశారనమాట. చెరువు చేప ఏడుస్తుంటే కప్పు వచ్చి సారీ గెద్దొచ్చి వెనక ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మన అన్నీ అడ్డంగా ఉంటాయిలే. ఎవరురా నువ్వు?
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కయాకి చేయాల్సిన వాళ్ళు కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది అది నీలిమందు తయారు చేసిన పొగ్గొట్టం అనమాట. ఇండో స్తూప్ అని ఉంటుంది. ఇది దగ్గర 1917లో అయితే నిర్మించడం జరిగిందనమాట. ఇది ఆ టైంలో బ్రిటిష్ పాలనలో అయితే నిర్మించారు. ఇది ఇప్పుడు కూడా అలానే ఉందనమాట. అండ్ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది. ఇక్కడ చూడొచ్చు. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఇంగ్లీష్ లేదు, స్పీక్ ద డేటా పీకండి. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. అంత పెద్ద ఇంగ్లీష్ వచ్చిందంటే ఇటు పెద్దోడే. రామచంద్ర ఇడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. సారీ గాయస్. చూడొచ్చు టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ శ్రీకాకుళం అంట. వావ్. ఓకే, చెప్పు 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 చెప్పు. అలాగా చివరి వాటర్ ఫాల్స్, అది గుడి, అది స్విమ్మింగ్ పూల్, అది వాటర్ ఫాల్స్. చెప్తున్నాడు మామ. ఇది మన తలకని సూర్యనారాయణ టెంపుల్. ఇది అది తర్వాత మాట్లాడుకుంటాం. ఇది శ్రీకాకుళం. ఇది తేలియాలపురం. సెకండరీ అది పోలవరం, అది డ్యాము. తిరుమల డ్యామ్. అదే 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 అల్లది నేషనల్ హైవే, అది NH-16. ఓకే, దయచేసి ఇటు చెప్పిన మాత్రం విజిట్ చేయకండి, ఎందుకంటే వేట ఆడిగే తెలియదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. ఇప్పుడైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఒక హిడెన్ ప్లేస్ అయితే ఉంది. చాలా బాగుంటుంది ఆ లొకేషన్ అనేది. అదైతే మనం వెళ్తున్నాం ఇప్పుడు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.